ఇంకా ఇంకా నీ కొరకు జీవించాలి. అందుకు కావలసిన వర్తమానములను అందించమని, ఇంకా రావలసిన వారుంటే వారు త్వరపెట్టి సకాలమునకు నీ సన్నిధికి వచ్చినట్లుగా నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు దేవునికి ఇష్టమైన ప్రియమైన దేవుని ప్రజలారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం లేకపోతే గ్రంథం లేక అధ్యాయాలు వచనాలు అని మనం చెప్పుకోవచ్చు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన గ్రంథము, అధ్యాయాలు, వచనాలు. ఈ యొక్క వచనాలలో ఏమని రాయబడి ఉందో మీరే చదవాలి. మీరు చదివితే దాన్ని బట్టి పరిశుద్ధాత్ముడే మీకు ఒక మంచి వివరణ ఇస్తాడు. దేవునిని ప్రేమించేవారిగా, దేవునిని ఆరాధించేవారిగా ఉన్న మనమందరము కూడా ఎక్కువగా మనము చేయవలసిన దాన్ని, ఎక్కువగా మనము చేయవలసిన దాన్ని మనకు చూపిస్తున్నాడు. ఈ మాటని మీరు చదవండి. 99వ కీర్తనలో 6వ వచనంలో ఉన్న మాట చదవండి. 6వ వచనం, ఆయన యాజకులలో మోసేయు అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ వచనములో మనము చూసినది ఏమిటి అని అంటే, 6వ వచనములో ఏమండి, 6వ వచనంలో ఉన్నది మనం ఏం చూసాము? ఆయన యాజకులలో. యాజకులు అంటే పూర్వకాలమందు ఎక్కువగా ఉండేవారు యాజకులు. పూర్వకాలమందు యాజకులే ఎక్కువగా దేవుని పని చేసేవారు. దేవునికి ధూపం వేసేవారు, దేవునికి నైవేద్యములు సమర్పించేవారు. ప్రజలు తెచ్చిన వాటిలలో దేవునికే అర్పణలు అర్పించేవారు యాజకులు. గమనించాలి, యాజకత్వము అంటే మనుషులు నియమించుకున్నవారు కాదండి. మనుషులు ఏర్పాటు చేసుకున్నవారు కాదు, మనుషులు పిలిచిన వారు కాదు. స్వయంగా సర్వశక్తి గల దేవుడే పిలుచుకొని ఆ యాజకత్వము, యాజక మర్యాద, యాజకత్వము చేయమని దేవుడే వారిని నియమించుకున్నాడు. ఏమండి, యాజకులలో అహరోను అన్నవాడు చాలా చాలా బలమైన వ్యక్తి. చాలా చాలా బలమైన వ్యక్తి. తర్వాత మోసే అన్నవాడు కూడా ఇక్కడ మనకి వాక్యంలో కనబడుతున్నాడు. మోసే కూడా ఏమండి సామాన్యులాంటి మానవుడు కానీ
కాదు. ఈయన యాజకత్వం చేయలేదు, కానీ దేవునికి ఒక మంచి సాక్షిగా బ్రతికాడు భూమి మీద ఉన్నంతకాలం. అలా బ్రతికిన వాడికి ఒక న్యాయకత్వాన్ని అప్పగించాడు దేవుడు. ఏమిటి ఆ నాయకత్వం అంటే, బందీ గృహంలో ఉన్న ప్రజలకు బయటికి విడుదల చేయటానికి నీవే వారికి ముందు నడాలి అన్నట్లుగా మోసే గారిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అండి, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు, ఒక తల్లి కడుపున పుట్టినవారు, ఒకే ఇంటికి చెందినవారు. దేవాది దేవుడు వీరిద్దరిని ఒక ఉన్నతమైన పని కొరకు నియమించుకున్నాడు. ఇది మనం కూడా గుర్తిరగాలి. పూర్వకాలమందు ఎవరెవరిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, ఎవరెవరిని పిలుచుకున్నాడు, ఎవరెవరిని ఏర్పరచుకున్నాడు అని మనం బైబిల్ని బట్టి చూస్తే చాలామంది ఉన్నారనుకోండి. వీరిద్దరూ అతి ప్రాముఖ్యమైన దేవుని పని కొరకు నియమించబడిన వారు. ఆది కాండంలో చూస్తే చాలామంది ఉంటారు, కానీ వారెవరు కూడా యాజకత్వం చేయలేదు. ఏమండి, నాయకుడిగా నడిపించలేదు. భక్తిలో ఉండేవారు, విశ్వాసముతో ఉండేవారు, దైవ చిత్తానికి అనుకూలముగా భూమి మీద బ్రతికేవారు మిగిలిన వారందరూ. కానీ మోసే అన్నవాడిని, అహరోను అన్నవాడిని దేవుడు కావాలని పిలుచుకున్న పిలుపుకు వీరిద్దరూ లోబడి దేవుడు అప్పగించిన పనిని చేయటానికే వారు సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుడు అప్పగించిన పనిని చేయటానికే వారు సిద్ధపడ్డారు. ఇంకా మారు పని లేదు వారికి, వేరొక పని చేయలేదు వాళ్ళు. దేవుడు మనలను ఈ రీతిగా ఎన్నుకున్నాడు కాబట్టి మనం ఆయన పనే చేయాలని అహరోను, మోసే వీరిద్దరూ కూడా అన్నదమ్ములే, కానీ దేవుని పని కొరకు ఖచ్చితంగా వీరిద్దరు నిలబడ్డారండి. దేవునికి స్తోత్రం చెప్తున్నాం. మూడో మాటలో ఏం చూస్తున్నామంటే, ఆయన నామమును బట్టి ప్రార్థన చేసిన వారిలో సమూయేలు ఉన్నాడంట. అంటే సమూయేలు కూడా లేఖనాలను బట్టి మనం పరిశీలన చేస్తే మొదట ఆలోచించండి, ఈయన ప్రార్థనా పరుడంట. ఎవరు? సమూయేలు. బాల్యము నుండి యవన కాలము అంటే ఈ కాలములో ఈ సమూయేలు ఏం చేసేవాడంటే ఎక్కువగా ప్రార్థన చేసే వ్యక్తి. ప్రార్థన చేసే సమూయేలుకు దేవుడు ఎలాంటి అవకాశాలు ఇచ్చాడు అని మనం బైబిల్ని బట్టి పరిశీలన చేస్తే, ఈ సమూయేలుకు ఏవండి న్యాయాధిపతిగా నియమించాడు దేవుడు. ఎవరిని? సమూయేలుని మొట్టమొదట న్యాయాధిపతిగా నియమించాడు. తర్వాత రెండవది ఏమిటి అని అంటే ఏమండి, దీర్ఘదర్శి, భవిష్యత్తుని చూపించేసేవాడు. అంటే రేపు ఏమి సంభవిస్తుందో, లేక నీ ఏదైనా గాడిదలు కానీ గేదెలు కానీ తప్పిపోయాయంటే నీకు దొరకకపోతే ఎక్కడ ఉన్నాయో ఇక్కడ నుండి చెప్పేసేవాడు. 2. మూడవది ఏమి చెప్పాడు? యాజకత్వం. అంటే దేవాలయంలో కూడా పని చేయటానికి నియమించబడ్డాడు. అంటే సమూయేలులో మొట్టమొదట కలిగి ఉన్న గుణం ఏంటంటే ప్రార్థనాపరుడండి. ప్రియులారా, ఈ సమూయేలు కూడా ఏమీ కళాశాలలో చదివినట్లేదండి, టీచర్ల దగ్గర అక్షరాలు నేర్చుకున్నట్లుగా లేదండి. ఎందుకంటే 5 సంవత్సరాల వయసప్పుడు వారి తల్లి హన్నా గారు ఆలయంలో వదిలేసింది.
ఆలయములో వదిలేసిన నాటి నుండి ఆయన ఏం చేసేవాడు అంటే ప్రార్థనే చేసేవాడు. ప్రభుతో డైరెక్ట్గా మాట్లాడేవాడు. ప్రభు ఏది చెప్తే అది గ్రహించేవాడు. ప్రార్థనకి దేవుడు కూడా స్పందించేవాడు. ప్రార్థన జీవితాన్ని ఎక్కువగా గడిపేవాడు సమూయేలు. దేవుని బిడ్డలారా, గమనిస్తున్నామా? మనం కూడా ఆలోచించాలి. అంటే విశ్వాసి అయిన దినము మొదలుకొని యేసు ప్రభును నమ్ముకున్న నాటి నుండి నీ జీవితంలో, నీ బ్రతుకులో నీకు ఏదైతే దేవుడు తెలియపరుస్తున్నాడో, నీవు ఏదైతే ఆలకిస్తున్నావో దానిలో నువ్వు సంపూర్ణుడుగా, పరిపూర్ణుడుగా ఉండాలని ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే వారి గురించే చెప్తున్నాలేంటి, వారు లేరు కదా అని మనం ఒకవేళ ప్రశ్న వేసుకోవచ్చు. అంటే వారు లేకపోయినా కానీ వారు చేసిన గుణాలు దేవుడు రాశాడు బైబిల్లో. ఈ గుణాలు కానీ మనము కూడా కలిగి ఉంటే, ఈ లక్షణాలు కానీ మనము కూడా ఆచరిస్తూ అనుసరిస్తూ ఉంటే తప్పనిసరిగా నువ్వు ఇప్పటి కాలంలో ఒక మోసేలాగా, ఒక యాజకుడైన అహరోనులాగా, ఒక ప్రార్థనాపరుడైన సమూయేలులాగా నువ్వు కూడా, నేను కూడా, మనము కూడా ఉండొచ్చు. వాళ్ళు ఏమి చేశారని ఈ గ్రంథములో రాయబడింది అంటే, ప్రార్థన చేశాడు సమూయేలు, యాజకత్వం చేశాడు అహరోను, ప్రజలను నడిపించాడు మోసే. వీళ్ళు ముగ్గురు ఇలాగా కనబడుతున్నారు ఈ అధ్యాయములో, ఈ వచనాలలో. అయితే ఒకవేళ మనము అంతటి భక్తులము, అంత పెద్ద నాయకులము కాకపోవచ్చు, లేక అంతటి వారు కాకపోవచ్చు అని నువ్వు అనుకోవచ్చు. అయితే నువ్వు ఒకవేళ ఈనాటి కాలాన్ని బట్టి చూస్తే, ఈ దినాల్లో బట్టి చూస్తే, ఒకవేళ నీ పరిస్థితి, నీ యొక్క స్థితిగతులు అంతగా హెచ్చించబడలేదని నువ్వు అనుకున్నప్పుడు కూడా నువ్వు మాత్రము ఏమి చేయాలో చూస్తున్నాడు దేవుడు. ఒకసారి వినండి. 102వ కీర్తన 17వ వచనము చదవండి. వింటున్నారా? అంటే మనం ఒకవేళ మోసే లాంటి వారు కాదనుకోవచ్చు, ఒకవేళ అహరోన్ లాంటి వారు కాకపోవచ్చు, లేకపోతే సమూయేలు లాంటి గొప్ప ప్రవక్తలము కాకపోవచ్చు. కానీ మనం ఎవరమో? దీనులమే, విద్యలేని వారమే, చదువు సంధ్య లేని వారమే, జ్ఞానము లేని వారమే, ఇంకా చెప్పాలంటే ధనము లేని వారమే, అధికారము లేని వారమే. మనందరము కలిసి ఎలాంటి వారం అంటే దీనులము, దరిద్రులం అనుకుందాం. అనుకుందామా? లేదా ఉన్నవారు అనుకుంటారా? చెప్పాలి. దీనులమే. మన దగ్గర ఏమీ లేదు, ఆ పూటకి కదా. రెండో పూటకి ఎగస్ట్రా ఉందా అంటే లేదు అని మనం ఎక్కువ చెబుతాం. అయినప్పుడు కూడా దేవుడు చూడండి, ప్రవక్తలుగా ఆనాడు పిలువబడిన వారి ప్రార్థనే వినలేదు. వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాను, మీ ప్రార్థన విననని అనలేదు దేవుడు. ఎవరు ప్రార్థన వింటాడంట? మళ్ళా దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఈ వచనాల్లో ఈ 102వ కీర్తన 17వ వచనంలో ఉన్న మాటల మీద మనం మనసు పెడదాం. ఏం బాబు, ఎవరు ప్రార్థన వైపు దేవుడు తిరుగుతాడంట? దిక్కులేని దరిద్రులు. మనం కూడా అనుకుందాం. నువ్వేమి కలవరపడకు. అయ్యో నేను చాలా పేదవాడినే,
నన్ను ఎవరు గౌరవించట్లేదే సమాజంలో, నన్ను ఎవరు గుర్తించట్లేదే సమాజంలో, ఏమండి నన్ను ఎవరు ఎన్నిక చేసుకుంటలేదే అని నువ్వు ఏమాత్రము బాధపడనవసరం లేదు. బాధ పడనవసరం లేదండి. అయితే నువ్వు బాధపడని వ్యక్తిగా ఏం చేయాలంటే ప్రార్థనే చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలని బైబిల్ గ్రంథములో ఇంత శ్రేష్టముగా రాయబడి ఉందో ఆలోచించారా మీరు ఎప్పుడైనా? ఏమండి దేవుడు ఎప్పుడు కూడా దేని కొరకు ఎదురు చూస్తాడంట? ప్రార్థన అంటేనే దేవుడు చాలా చాలా ఇష్టపడతాడంటండి. ప్రార్థన ఒక్కసారి ఆ మాట చదవండి. 65వ కీర్తన చదువుతారా? చదవమ్మా ఇప్పుడు. ప్రార్థన ఆలకించేవాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు. చూడండి, ఎవరు వస్తున్నారంట? సర్వ శరీరులు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే, ఎందుకు వస్తున్నారు సర్వ శరీరులు అంటే ఏం చెబుతారు? ప్రార్థన చేయటానికి వస్తున్నారు. సర్వ శరీరులు ప్రార్థన చేయటానికి వస్తున్నారు. వచ్చి నేను దీనుడును ప్రభా, నేను దరిద్రుడును అయినా, నేను ఈ భూమి మీద దిగులు పడుతూ జీవిస్తున్నాను, నా ప్రార్థనకు నువ్వు చెవియొగ్గవా అని అడిగిన వారి ప్రార్థన అంట దేవుడు ఆలకిస్తాడంటండి. ప్రియులారా, ఇది మర్చిపోకండి. బైబిల్ అంతా చదవచ్చు, బైబిల్ అంతా వినొచ్చు, విన్నప్పటికి కూడా అన్ని మాటలు మన దగ్గర ఉండకపోవచ్చు. కానీ ప్రార్థన మాత్రం ఉంటుందా? ఉండదా? ప్రార్థన ప్రతి మనుషుడు చేస్తాడా? చేయడా? ఎల్లప్పుడూ ప్రార్థనే మనము చేయాలని దేవుడు కూడా తన వాక్యం ద్వారా చెప్పాడు. అంటే ఈరోజు ప్రార్థన మీద నీవు ఎంత ఆసక్తి పెంచుకుంటావు అది నీ ఇష్టం బాబు. ప్రార్థన నువ్వు ఎంత ఇష్టపడి చేసుకుంటావు అది నీ ఇష్టం. లేక ప్రార్థన మానేసి పడుకుంటావు అది నీ ఇష్టం. కానీ బైబిల్ గ్రంథములో ఉన్న మాట ఏంటంటే, సమూయేలు అనే ప్రవక్త, మోసే లాంటి నాయకుడు, ఏమండి అహరోను లాంటి యాజకులు, అంత గొప్ప బిరుదులు పొందిన వారే ఏం చేశారని రాసింది బైబిల్ అంటే ప్రార్థనే చేసుకున్నారండి. అవునా? ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది వారి జీవితాలంటే, ఉదాహరణకి మోసే గారు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడని చెప్పచ్చు? సముద్రాన్ని 2 భాగాలుగా ఎడగొట్టాడు. ఎవరో? దేవుడు. అంత కార్యం ఒకవేళ ఈ రోజుల్లో నీ ప్రార్థనకి ఒకవేళ చేయకపోవచ్చు. అంతటి గొప్ప కార్యము నీ ప్రార్థనకి దేవుడు ఒకవేళ చేయకపోవచ్చు. నువ్వు ఉన్న స్థితి ఎలాంటిది? దరిద్రం అన్నాము, లేక దీనులం అన్నాము కదా, పేదరికములో ఉన్నాము, లేక పడిపోయి ఉన్నాము, నేల మీదే దొర్లాడుతూ పొర్లాడుతూ ఉన్నాం. అయితే ప్రార్థన ఆలకించి ఏం చేస్తాడు తెలుసా? నీ చెయ్యి పట్టుకొని ఆయన పైకి లేపుతాడు. ఆయన నీ చెయ్యి పట్టుకొని నేల మీద దొరలే నువ్వు, నేల మీద పొర్లాడే నువ్వు, నేల మీద పడిపోయి ఉండే నిన్ను దేవుడు ఏం చేస్తాడు? పైకి లేవనెత్తుతాడు కదా. కీర్తన గ్రంథంలో మనం చదువుతున్నాం కదా, పడిపోయిన వారిని దేవుడు ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని దేవుడు పైకి లేవనెత్తేవాడండి. దేవుడు లేపేదండి. ఇది మనుషులు కాదు. దేవుడు నిన్ను చెయ్యి పట్టుకొని లేపటానికి, లేవనెత్తటానికి ఉన్నాడు. అయితే నువ్వు ఏమి మానకూడదు?
ప్రార్థన మానకూడదు. అది నేర్చుకుంటున్నాం. సింపుల్ మాటే, అందరము చేసేదే, కానీ ఎక్కువగా చేయలేకపోతున్నాం. అయ్యా, ఎక్కువగా చేయలేకపోతున్నాం. ఏంటి? ప్రార్థనను ఎక్కువ చేసుకోవాలని బైబిల్లో రాస్తుందండి. నువ్వు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంతా నీకు దేవుడు పంపిస్తానే ఉంటాడు. నువ్వు తక్కువ ప్రార్థన చేస్తే నీకు తక్కువ అయిపోతూ ఉంటుంది నీకు వచ్చేది. ప్రియులారా, అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ చెప్పుకునే మాటలు అయితవచ్చు, కానీ నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నువ్వు ప్రార్థనలో తగ్గిపోకూడదు. ఏమండి? విశ్వాసంలో బలహీనం అవ్వకూడదు. భక్తిలో భక్తిహీనత రాకూడదు. ఇది దేవుడు చెప్పుతున్న మాట. ఎందుకో తెలుసా? బైబిల్లో రాసి ఉంది ఆ మాట. బైబిల్లో ఉంది, చూపిస్తాను మీకు. కొంచెం ఆలోచనలో పెట్టండి మీరు ఒకసారి. మనుషులకు దేవుడు ఏమి చెప్తున్నాడో ఒకసారి చూడండి. 101వ కీర్తన 8వ వచనం చూడు బాబు, చూడమ్మా. యెహోవా పట్టణములో నుండి పాపము చేయవారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున, ఇదిగో చూడండి, ఒకటేంటంట, పాపము చేసేవారు. అంటే పాపము ఎక్కువగా చేసేవారు ఎవరు అంటే ప్రార్థన చేయలేనివారు. అర్థమైందా? పాపము ఎక్కువగా చేసేవారు ఎవరు అంటే ప్రార్థన ఎక్కువగా చేయలేని వారే పాపము చేస్తారు. అయ్యా, గమనించండి. అయితే ఈ పాపము చేసేవారిని లేక భక్తిహీనులను పరలోకములో దేవుడు చూస్తున్నాడంట. చూస్తున్నాడని రాసి ఉంది కదా? చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. దేవునికి నువ్వు కనబడుతున్నావు. నీకు ఒకవేళ దేవుడు కనబడకపోవచ్చు, కాకపోతే నిన్ను మాత్రము దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏమి చేయట్లేకుండా పాపం చేస్తున్నావు, ప్రార్థన చేయకుండా పాపంలోకి వెళ్ళిపోతున్నావు. ప్రార్థన చేయలేని వారే భయంకరమైన పాపములో నిలిచి ఉంటారు. కానీ ప్రార్థన చేసుకునేవారు పాపములో నుండి బయటకు వచ్చేస్తూ ఉంటారు. పాపం అనే లోకములో నుండి బయటకు వచ్చేస్తారు. పాపం అనే మనుషుల్లో నుండి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన వారు ఎలాగ ఉండాలనుకుంటారు? పరిశుద్ధముగా జీవిద్దాం, దేవుని కొరకు. ఎవరి కొరకు? దేవుని కొరకు పరిశుద్ధముగా జీవిద్దాం అనుకుంటారు. అలాంటి వారు ఏం చేస్తారు? తప్పనిసరిగా ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. ఎల్లప్పుడూ ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కదండి. దానియేలు గ్రంథాన్ని మనం చదివినప్పుడు పాపము లేనివాడిగా పరిశుద్ధ జీవితాన్ని జీవించేవాడిగా అక్కడ ఒక అతను ఉన్నాడండి. ఆయన పేరే దానియేలు అంటారు. ఆయన పేరట ఒక గ్రంథం రాయబడింది, దానియేలు గ్రంథం అంటారు. ఆ గ్రంథములో ఆ బబులోను అనే ప్రాంతంలో, బబులోను దేశములో ఆయన ఏం చేసేవాడు అంటే ఎక్కువగా ప్రార్థన చేసేవాడండి. ఎక్కువగా అంటే ఎక్కువగా ప్రార్థన చేసేవారు పాపానికి పాలుపడరు. ఇది 100% నిజం. ప్రార్థన ఎంత తగ్గిపోతుందో వాళ్ళు పాపములో పడిపోతారు. ప్రియులారా, గమనిస్తున్నారా? పాపములో పడ్డారా, అది ప్రమాదము. పాపములో పడిన వాడు ఏమైపోతాడు తెలుసా? భక్తిహీనుడైపోతాడు. భక్తికి ఇష్టపడ్డవాడు, భక్తి చేయాలి, దేవుని ఆరాధించి స్తుతించి ఘనపరచాలని ఆసక్తి వారిలో ఉండదు. ఏం వెళ్తాలో ఈ పూటకి వెళ్ళిపోతే ఏమైందిలే. సింపుల్గా చెప్తున్నాను కదా. ఇవాళ ఏమొచ్చిందే? వర్షం వచ్చింది, తానం చేయలేదు కదా, నీళ్ళు పెట్టమంటే పెట్టలేదు కదా, ఈ వారం వెళ్ళిపోతే ఏమైందిలే
అన్నట్లుగా భక్తిలో అలా బలహీనమైపోతారు. ప్రియులారా గమనించాలి మీరు. భక్తిహీనులంటే వాళ్ళే. ఎవరు? ఇలా అనుకుని ప్రభుని ఆరాధించడము, ప్రభుని స్తుతించడం, ప్రభుని కనపరచడము ఎక్కువగా బాధ్యత తీసుకోరు. వాళ్ళు ఎవరు? వాళ్ళే భక్తిహీనులు అంటుంది బైబిల్. భక్తిహీనులు ఏమండి, లేక పాపము చేసేవాడిని దేవుడు దీవిస్తాడా? దేవుడు ఆశీర్వదిస్తాడా? నో. ఏం చేస్తాడు? మళ్ళీ పంపించి సంహరిస్తానన్నది బైబిల్లో. ప్రతి ఉదయమున లేచి దేవుడంట సంహరిస్తాడంట ఈ పాపులను, ఈ భక్తులందరినీ కూడా హతమారుస్తాడంట దేవుడు. దేవుడు హతమారిస్తే ఇంకెలా బాగుపడతామండి మనం? అలాగ ఉండకూడదు. భక్తిలో శక్తి ఉంది కదా, విశ్వాసంలో బలం ఉంది. ఈ భక్తిని కాపాడుకుంటూ విశ్వాసిగా నువ్వు నడుస్తూ ఉంటే నిన్ను దేవుడు బలపరుస్తాడు. నిన్ను దేవుడు ఒక దినమందు హెచ్చిస్తాడు. దేవుడు వీలైతే నీకు ఒక బిరుదిస్తాడు. నీకు ఒక బిరుది. ఏ బిరుదిస్తాడు? ఆలోచించండి. ఒకవేళ సమూయేలులాగా న్యాయాధిపతి అవ్వచ్చు, అవునా? ఒకవేళ సమూయేలులాగా దీర్ఘదర్శి అవ్వచ్చు, ఏమంటే ఒకవేళ సమూయేలులాగా యాజకత్వం చేయొచ్చు, అవునా? లేక మోసేలాగా నాయకుడిగా నిలబడవచ్చు. అంటే ఎవరు చేయాలి ఇది అంతా? దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? నీవు పాపము చేయకుండా, భక్తిహీనలో ఉండకుండా, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే తప్పగా నిన్ను దేవుడు బలపరుస్తాడు. దానియేలన్న కుర్రాడు బబులోను దేశములో బానిస కుర్రోడు, యవనస్తుడు అనమాట. అతడు ప్రార్థన చేయటం మొదలు పెట్టుకున్నాడు. ఆ ఊర్లో ప్రార్థన చేసేవాళ్ళు లేరు అప్పటి వరకు. ఊర్లో అయితే మనుషులు ఉన్నారే కానీ ప్రార్థన చేసేవాళ్ళు లేరు ఆ ఊర్లో. బబులోను దేశం అంటే దానియేలు దేశం కాదు, అది ఏరొక దేశం. వెళ్ళాడు ఆయన. వెళ్ళి కుర్రాడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన మొదలుపెట్టి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ ఊరు వాళ్ళందరూ కూడా చూశారు, ఇదేంటి వీళ్ళు, మన ఊరు ఆచారం కాదు, ఈడవుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడేంటి, కళ్ళు మూసుకున్నాడేంటి, మోకాళ్ళ మీద ఉన్నాడేంటి, ఈయనకేంటి అలవాటు, మన ఊర్లో అలవాటు లేదు కదా అని ఈ వార్త తీసుకెళ్ళి రాజు చెప్పేశారు. ఎవడు రాడు? మా ఊర్లోకి వచ్చినవాడు ప్రార్థన చేస్తున్నాడంట, మోకాళ్ళు ఊని కళ్ళు మూసుకొని అడుగుతున్నాడంట. ఏ దేవుడు ఉన్నాడని, ఎవరు ఉన్నారని అడుగుతున్నాడు అని ఆ రాజుగారికి కొంచెం మెంటలు వచ్చింది. అడిగి మెంటలంటే కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడు ఆయన? ఇలాంటి వాడిని ఏం చేద్దాంరా, సింహబోల్లో తోసేయండి అని అక్కడున్న వాళ్ళు సలహా ఇస్తే ఆ రాజుగాడు కూడా వాళ్ళ మాట ఆలకించి దానియేలు ఏం చేశాడమ్మా, సింహాల బోన్లో తోసేసాడు. ఏం చేసినందుకు? ప్రార్థన చేసి. పాపం చేశాడా, లేదా తప్పు చేశాడా, లేదా ఏమైనా చంపాడా అంటే లేదు, ప్రార్థన చేసుకుంటున్నాడు. గమనిస్తున్నారా దేవుని బిడ్డలారా? సింహం బోన్లో త్రోసివేస్తే లోపల సింహాలు ఉన్నాయి. గృహలో సింహాలు ఉంటే ఏం చేయాలి? మనిషిని చంపేయాలా, తినేయాలా, అవునా? తినేస్తాయి. కానీ దేవుడు, పైనుండి చూస్తున్న దేవుడు వెంటనే ఆ సింహాలకి ఆజ్ఞాపించాడు, మీరు దానియేలనే నా కుమారుడిని, నా సేవకుడిని, ప్రార్థన చేస్తున్న నా భక్తుడిని మీరు ముట్టకూడదు అని దేవుడు ఆ సింహాలకి ఆజ్ఞాపించేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనిస్తున్నారా? నీవు ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ మీద దుష్ట మృగము, ఏమండి, లేక దుష్టుల యొక్క ప్రభావము, దుష్ట మృగము, దుష్టుల యొక్క ప్రభావము నీ మీద పడకుండా నీ దేవుడే నిన్ను కాస్తాడు. గమనించు, ఏమండి, దుష్టుల యొక్క ప్రభావము నీ మీద పడకుండా, లేక దుష్ట మృగము దాని యొక్క బలము నీ మీద పడకుండా నిన్ను దేవుడు కాపాడుకుంటాడు. తెలుసా ఈ సంగతి? ఏమండి, ఆది కాండములో సోదమ గోమర అనే ప్రాంతాలకి నీతిపరుడైన లోతు వెళ్ళాడు కదండి.
గమనించండి. ఆ ఊరు మనుషులు ఎలాంటి వాళ్ళని బైబిల్ చెప్పింది? దుష్టులని ఉంది బైబిల్లో. ఏ మనుషులు? సొదొమ గొమొర్రా ప్రాంత మనుషులందరూ దుష్టులు, దుర్మార్గులను రాసింది బైబిల్లో. అలాంటి ప్రాంతం వెళ్ళాడు ఈ నీతిపరుడైన లోతు. గమనించండి, ఈ లోతు కూడా అక్కడికి వెళ్ళి, ఆ ఊరెళ్ళి ప్రార్థన చేసుకునేవాడే. గమనించాలి దేవుని బిడ్డలారా. ఆ ఊరిలో కూడా సొదొమ గొమొర్రా ప్రాంతాలు కూడా ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఎవరున్నారంటే పాపము చేసేవారు ఎక్కువగా ఉన్నారు సొదొమ గొమొర్రాలో కూడా. ఈ లోతు ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు చూశాడు, ఏంటి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవడు కూడా ప్రార్థన చేయట్లేదు, ఒక్కడైనా లోతు అన్న వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, తప్పగా ఈ లోతును నేను కాపాడాలని దేవుడు చూసి అనుకొని తన దగ్గరున్న దూతల్ని పంపించాడు ఇద్దరిని. అయ్యా బాగా గమనించండి, ఏమండి, ఇద్దరిని పంపించాడు. దేవుడైతే ఒక నిర్ణయం చేసేసాడు సొదొమ గొమొర్రా ప్రాంతాల గురించి. దేవునికి కోపం వచ్చేసింది ఆ ప్రాంతాలు చూసినప్పుడు. దేవుని యొక్క ఉగ్రత దేశాల మీద రగలుకోబోతుంది. ఇంకా కొన్ని రోజుల్లో, కొద్ది గంటల్లో ఆ ఊర్లన్నీ తగలబడిపోవటానికి దేవుడు సిద్ధం చేశాడు అగ్ని. అయితే ఇద్దరు దేవదూతలు వచ్చారు. లోతు ఇంటికి వెళ్తూ ఉంటే ఊరు వాళ్ళందరూ చూశారు. బాగా గమనించాలి దేవుని బిడ్డలారా. ఆ ఇద్దరు దూతల్ని చూసిన తర్వాత ఊరు వారందరూ అనుకున్నారు, లోతు ఇంటికి ఎవరో చక్కని అమ్మాయిలు వచ్చారా, మంచి అందంగా ఉన్నారు, మనమందరం ఆ ఇంటికి వెళ్ళాలి. అలాగని ఊరంతా కదిలి ఆ ఇంటికి వచ్చేసారండి. లోతు, ఏం బాబు లోతు, మీ ఇంటికి ఇద్దరు వచ్చారు, ఎవరో కొత్త వాళ్ళు, వారు చక్కని వారు, మాకు నచ్చిన వారు, మాకు కావలసిన వారు అన్నట్లుగా వాళ్ళందరూ లోకపరమైన ఆలోచనలతో లోతింటికి వచ్చారండి. ఆ ఇద్దరు అమ్మాయిల్ని మాకు పంపించాలన్నట్లుగా వారు మాట్లాడుతున్నారు ఊరు వాళ్ళంతా. ఇంకా దేవునికి కోపం మండిపోతుంది. దేవుడు వెంటనే క్షణాల్లోనే కాల్చాలని చూశాడు. అయితే లోతు కుటుంబము బయటకు తీసుకురావాలని దేవుని ఆలోచిస్తున్నారా? ఏమండి, దేవదూతలు అంటున్నారు, లోతు త్వరగా నువ్వు లే, నీ భార్యను, నీ ఇద్దరు కుమార్తెలను, ఇంకా ఎవరైనా నీకు కావలసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా పిలు, బయటికి పోదాం. ఎందుకంటే దేవుని కోపం వచ్చేస్తుంది, దేవుని ఉగ్రత వచ్చేస్తుంది, ఈ ఊర్లన్నీ కాలిపోతాయి, ఈ మనుషులందరూ నాశనం అయిపోతారని లోతుకి దేవదూతలు చెప్పినప్పుడు దేవదూతల మాట విన్నాడు లోతు. తన భార్యని ఎండబెట్టుకున్నాడు, ఇద్దరు కుమార్తెలను ఎండబెట్టుకున్నాడు. అప్పటికే ఏమంటే పెళ్లి సంబంధం చూసి ఉన్నాడు అక్కడున్న వాళ్ళకి ఇద్దరికి. ఈ ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలకి ఇవ్వాలని చూస్తాడు. వాళ్ళని కూడా పిలిస్తే వాళ్ళు ఎగతాళి చేశారు. వాళ్ళు ఆ ఊరు వాళ్ళు కాబట్టి ఎగతాళిగా మాట్లాడి, ఏంటి నువ్వు బయటకు పోదామంట, ఊర్లో ఉండొద్దు అంటావేంటి అని రకరకాలుగా ఏదో పిచ్చిగా మాట్లాడారు. ఒరే వచ్చారండి, పోతే పోండి, మేము పోతున్నాం అలాగని బయటకు వచ్చేసారండి. దేవుని బిడ్డలారేనండి. అంటే ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే, దుష్ట మృగాలైనను దుష్టత్వము కలిగిన మనుషుల ప్రభావం అయినను నీ మీద పడకుండా ఉండాలంటే నువ్వు ఏం కలిగి ఉండాలి? ఇది మాత్రం గట్టి పట్టుకోండి. మీరు బైబిల్ అంతా చదివిన అవసరం లేదు, బైబిల్ అంతా అనుసరించిన అవసరం లేదు, బైబిల్ వాక్యాలు బోధించిన అవసరం లేదు. దేవుడు బలముగా చెబుతున్నాడు, ఖచ్చితంగా నీ జీవితంలో, నీ మనసులో ప్రార్థన అన్నది ఉంటే ఇలాంటి ప్రమాదాల నుండి దేవుడు నిన్నే బయటికి తెప్పిస్తాడు. వెంటనే లోతు తన భార్య, తన ఇద్దరు కుమార్తెలు బయటకు వచ్చేసారు. వచ్చిన క్షణాల్లోనే దేవుని కోపాగ్ని వర్షములాగా కురిసేసింది కదా. వర్షములాగా అగ్ని గంధకాలు ఊర్ల మీద పడిపోయింది. ఏ ఊర్లు ఇవి? సొదొమ గొమొర్రాలు. 2 దేశాలు, 2 ప్రాంతాలని దేవుడు బూర్దు చేసి పడేశాడు. అంటే అక్కడ ఉన్న లోతుకి ప్రమాదం తప్పిందా లేదా? అంటే దేని వల్ల తప్పింది ప్రమాదము? గట్టి చెప్పాలా? మరి నీ దగ్గర ఎంత ప్రార్థన ఉంది, మన దగ్గర ఎంత గొప్ప ప్రార్థన ఉంది? ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకోండి అని ప్రతిరోజు తెల్లవారుగా మునిపే ఈ సౌండ్ పెడుతున్నాము, మౌతులు వినిపిస్తున్నాము. ఎవడో లేస్తున్నాడా అంటే చాలా బాధేస్తుందండి. ఒకవేళ నువ్వు నిద్రపోయినా సరే,
నువ్వు నిద్ర మంచం మీద ఉన్నా సరే నిన్ను మేల్కొల్పడానికి దేవుడు తన సేవకులను ప్రేరేపించి శబ్ద యంత్రము ద్వారాగా సౌండ్ పెంచి నీకు మేల్కొలుపు రావాలని లేచి ప్రార్థన చేసుకుంటావని నీతో దేవుడు మాట్లాడుతూ ఉంటే పట్టించుకోవేంటి? ఇదిగో చూడండి, ప్రార్థన చేసాడు దానియేలు బబులోను దేశములో, సింహముల నోటులో పడకుండా దేవుడు తప్పించడా లేదా? ఏమండి, సొదొమ గొమొర్రా ప్రాంతాలలో నీతిపరుడైన లోతు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రమాదం తప్పించడం లేదా? మరి ఈరోజు నీవు కూడా తప్పించబడతావా వద్దా? మనమందరూ తప్పించబడతావా వద్దా? మన మీద ఎవరు ప్రభావం ఉందనుకుంటున్నారు? మన మీద ఎవరు ప్రభావం ఉందనుకుంటున్నారు తెలుసా మీకు? నిన్ను నన్ను మనందరూ నాశనం చేయాలని ఒకడు తిరుగుతున్నాడు ఊరిలో. ఒకడు తిరుగుతున్నాడు ఊరిలో. అందుకే పేతురు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి, మెలకుగా ఉండండి అని బైబిల్ చెబుతుంది, సేవకుడు చెబుతున్నాడు. కానీ మీరు మెలకు రాదేంటి? ఇది బాధ కదా? ఆలోచించరమ్మా. మీకు వినబట్టలేదు కదా శబ్దం? మీకు వినబట్టలేదు కదా మౌతు? వినబట్టలేదు కదా? వినబడుతుందా? ఏమండి, వినబడుతుందా వినబడలేదా? ఖచ్చితంగా చెప్పండి. వినబడితే వినబడుతుంది చెప్పండి, లేకపోతే లేదండి అని చెప్పండి. మీకు వినబడుతుందండి నమ్మన్ గారు? వినబడుతుంది. ఏమా మీకు వినబడుతుందా మౌతు? ఎప్పుడు వినబడుతుందిరా? తెల్లారుజామున ఎన్ని గంటలకు వినబడుతూ ఉంటుంది? మళ్ళీ లెగిస్తున్నారా మరి ఆ టైంలో అంటే వినబడుతుందా అంటున్నారా? అలా వద్దు. ఎందుకంటే ఇదిగో వాక్యం చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకుగా ఉండి మన విరోధి మనల్ని హతమార్చడానికి, మనల్ని నాశనం చేయటానికి, మనల్ని చంపటానికి, మనల్ని ప్రాణముతో ఉండనీయకుండా ఎవరిని హతమార్చడానికి మన విరోధి అయిన అపవాది గద్దించే సింహం వలె తిరుగుతున్నాడా లేదా? అది తెలుసా మనకి అందరికీ? ఏమ్మా స్త్రీలకు తెలుసా? లేదంటే మా ఆయన కాపలా ఉన్నాడండి అంటావా? మా ఆయన మేలుకొని ఉంటాడండి అంటావా? మీ ఆయన వెళ్ళిపోయిన దాకా చూస్తాడు. ఎవడో సాతానుడు ఎలా చూస్తాడో తెలుసా? మీ ఆయన ఏటకి వెళ్ళిపోవటానికి టైం అయిపోయింది అంటాడు. అప్పుడు వెళ్ళిపోతాడు కదా మీ ఆయన. అప్పుడు నువ్వే ఒక్కదానే ఉంటావు, పడుకో ఉంటావు. అప్పుడు వస్తాడు అయ్యగారు. ఏ అయ్యగారు వస్తారు? నిన్ను మింగివేసే అధికారి, నిన్ను నాశనం చేసే అధికారి, నిన్ను హతమార్చే అధికారి సాతానుడు. ఆడి కనబడ్డ కొంటికి తెలుసా సంగతి మీకు? ఏమో తెలుసా? సాతానుడు ఎలా వస్తాడు? నల్లగా వేసి వస్తాడా? ఆడికి 2 కొమ్ములు ఉంటాయా? ఉండవా? మరి ఎలా వస్తాడు సాతానుడు? మనకేం తెలుస్తుంది? సాతానుడు ఈ లోకంలో ఉన్నాడు. ఇంకా వాడు బంధించబడలేదు, ఇంకా వాడు పాతాళంలోకి వేయలేదు. యేసుప్రభు రాకడ వస్తే అప్పుడు వాడిని పంపిస్తాడు అక్కడికి. అప్పుడు దాకా తిరుగుతూ ఉంటాడు భూమి మీదాడు. అప్పుడు దాకా భూమి మీదాడు తిరుగుతూ ఉంటాడు. ఎవడు దొరికితే వాడిని మింగాలని చూస్తున్నాడు. అందుకు ఎలా ఉండాలి మనమంట? మెలకుగా ఉండి ప్రార్థన. మీ విరోధిని తరుము కొట్టేది ఆయుధం ఏదైనా ఉందంటే ప్రార్థనే. ప్రార్థనమ్మా, నువ్వు 2 మాటలు ముగిస్తున్నావు కానీ అది కాదు ప్రార్థన. గుక్క పెట్టాలా, దీక్ష కలిగి ఉండాలా, పట్టుదలతో ఉండాలా, ఆసక్తితో ఉండాలా, ఆత్మ ప్రేరేపణతో ప్రార్థన చేయాలి. ఆత్మ ప్రేరేపణ రావాలి. నోరుందని ఆమె అంటావా? ఏం పలుకుతున్నావో నీకు అర్థం కాదు ఆ మాటలు కూడా. ఏమండి, ఏ మాటలు పలుకుతున్నావో, ఏం అడుగుతున్నావో దేవుని అది కూడా నీకు తెలియట్లేదు. ఖచ్చితంగా బైబిల్ మీద మనసు పెడితేనే తప్ప, బైబిల్ యొక్క పాఠాలను వింటేనే తప్ప, బైబిల్ అన్న దేవుడు చెప్పే మాటలకి నువ్వు చెవి ఎగ్గితేనే తప్ప నీకు ప్రార్థన చేయడం కూడా చేత కాదు. ప్రార్థన చేయడం కూడా చేత కాదు. ఎలా చేయాలో నీకు తెలియకపోతే ఎలాగా? నేర్చుకోవాలి ప్రార్థన. ప్రభువా, ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలియట్లేదు నాయన. అడుగు దేవుణ్ణి,
అడుగు, దేవుడు ఇస్తాడు. ఇవ్వడా? అడగండి, ఇస్తాడు. ఏదైనా ఇస్తాడండి దేవుడు. యాకోబు రాసిన పత్రిక 1:5 ఉంది కదా మాట, మీలో ఎవరికైనా జ్ఞానము కొరతగా ఉంటే వాడు ఎవరిని అడగాలంట? ఎవరిని అడగాలా? నేను చదువుకున్నాను, నాకు డిగ్రీలు ఉన్నాయి అంటావా? అంటావా? నీ చదువు అంతా బూడిదలో పోసిన పన్నీరే, ఎందుకు పనికిరాదు అది. దేవునికి కావలసింది ఆత్మీయత, దేవునికి కావలసింది నీ విశ్వాసము, దేవునికి కావలసిన నీ భక్తి, దేవునికి కావలసిన నీ యథార్థత, నీ నీతి, ఇవి కావాలి దేవునికి. నీ చదువులు, నీ డిగ్రీలు కాదు, సాకులకి అవి కాదు. నీ డబ్బు, నీ సంపాదన కాదు దేవునికి కావలసినది. నీ ఆస్తులు, అంతస్తులు కాదు దేవునికి కావలసింది. నీలో నీతి, నిజాయితీని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకు దేవుని బిడ్డలారా, దుష్టుడి యొక్క ప్రభావం నీ మీద పడకుండా ఉండాలంటే, ఏమండి, దుష్ట మనుషుల యొక్క ప్రభావం నీ మీద పడకుండా ఉండాలంటే నువ్వు ఏం కలిగి ఉండాలమ్మా? తప్పనిసరిగా ఈ ప్రార్థన మీలో గట్టిగా బలమైనగా ఉండాలి. బలమైన ప్రార్థనే, ఏమండి, బలమైన ప్రార్థనే నీకు కాపుదలనిస్తుంది, నీకు భద్రతనిస్తుంది, నీకు ఒక రక్షణ కల్పిస్తుంది. దేవాది దేవుడు నీ విషయంలోకి వచ్చి నీ గురించి చెప్తున్న మాటలు ఇవన్నీ. దేవుడు నీ కొరకే రాయించాడు ఈ వాక్యాన్ని. ఈ మాటలన్నీ నీ కొరకే వినిపిస్తున్నాడు దేవుడు. అందుకని మనమందరము కూడా ఒక్కటి నేర్చుకోవాలి గట్టిగా. ఏంటది? ప్రార్థనే. అంతే, దానికి మించిన ఆయుధం లేదండి. ఉదాహరణకి నేను చెప్తున్నా, బాగా గమనించండి. లేకపోతే నీకు ఒక 5 లేఖనాలు తెలుసు అనుకో, లేఖనాలు, వచనాలు, అధ్యాయాలు తెలుసు అనుకో, నువ్వు ప్రార్థన చేయటం మాని ఎలా ఉంటుంది నీ పరిస్థితి? అర్థమవుతుందా పాయింట్? బైబిల్లో ఒక అధ్యాయము 2 వచనాలు లేదా 4 అధ్యాయాలు 4 వచనాలు నీకు తెలిసి ఉండొచ్చు, ఆ మాట ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండొచ్చు. కానీ ప్రార్థన చేయకుండా చూడు నువ్వు ఎలా ఉంటావో. ఈ వచనాలు నిన్ను కాపాడతాయా? ఏమండి, ఈ అధ్యాయం నిన్ను కాపాడుతుందా? వచనాలు, అధ్యాయాలు కాదు నిన్ను కాపాడేది, నీలో వచ్చే ప్రార్థనే నీకు కాపుదలిస్తుందండి. అంతేగాని బైబిల్ తెలిసినాకి 4 వచనాలు కంఠదం చెప్పేస్తాను, నేను మాత్రం ప్రార్థన చేయను అని గర్వించి నువ్వు పడుకుంటా ఉంటే నీ మీద పడతానే ఉంటుంది, నీ మీద పడతానే ఉంటుంది. ఎన్ని వచనాలు తెలుసు అంటే మా ఆయనకి? ఏమా, సింపుల్గా ఒక మాట అడుగుతాను మిమ్మల్ని అందరూ, చెప్పండి. యేసు ప్రభు వారికి ఎన్ని అధ్యాయాలు తెలుసు, ఎన్ని లేఖనాలు తెలుసు? ఏం తెలియవా? యేసు ప్రభు కేసు, యేసు అంటే నువ్వు కాదు, ఆయన పేరు పెట్టి నువ్వు పిలిచేసుకుంటున్నావు. యేసు ప్రభు వారికి ఎన్ని అధ్యాయాలు తెలుసు, ఎన్ని లేఖనాలు తెలుసు, ఎన్ని వచనాలు తెలుసు అంటారు? అన్నీ తెలుసా? అన్నీ తెలుసా? ఎవరికి? అన్నీ తెలుసా అంత యేసు ప్రభుకి? గట్టి చెప్పట్లేదు అనుకున్న వాళ్ళు. అన్నీ తెలిసిన యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చి ప్రార్థన చేశాడు తెలుసుకున్నావా? అన్నీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు యేసు ప్రభుకి. మరి ఎందుకని ప్రార్థన చేశాడు? చేశాడా లేదా? ఒక్కసారి ఆ మాట చూడండి. అదే 22 లూకా సువార్త 44 చదవండి త్వరగా త్వరగా. 22 అధ్యాయము 44 వచ్చినాము. వేదన పడి ఆర్ద్రతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందులాయును. చేశాడు కదా ప్రార్థన. ఎవరైనా? యేసు ప్రభు అండి, దేవుడండి, సర్వశక్తి గలవాడండి, నిన్ను నన్ను మనందరూ రక్షించిన వాడండి. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రార్థన చేశాడంటే దేనికి చేశాడు ప్రార్థన? ఆలోచించరా? ప్రార్థన నీవు చేయాలా, నేను చేయాలా? ప్రార్థన అందరం చేయాలా, నేనే చేయాలండి? గడి చెప్పండి. మీరందరూ చేయాలి ప్రార్థన. అది జరగట్లేదు మీళ్ళల్లో, అది లేదు మీ జీవితాల్లో అని దేవుడు ఈరోజు మళ్ళీ అదే చూపించుతున్నాడు. నీకు మర్మాలు చెప్పట్లేదు, పరలోక విషయాలు చెప్పట్లేదు. ముందు నేల మీద ఉన్నావు కాబట్టి, ఈ భూమి మీద ఉన్నావు కాబట్టి, ముందు నీకు సహాయం వచ్చేది లేక నీకు మేలు చేసేది నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేయి.
ప్రార్థన చేయండి ముందు. ప్రార్థన చేయకుండా వాక్యాలు వింటావా? ప్రార్థన చేయకుండా చర్చకు వస్తావా? ప్రార్థన చేయకుండా దేవుడా అంటావా? అదేంటిది? దేవునికి కావలసింది ఏంటి చెప్పండి? ప్రార్థన. ప్రార్థన అండి, అవునా? ప్రార్థనమ్మా. ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడా లేడా? ఎవరైనా ఎవరైనా దేవుడు, ఎవరైనా తండ్రి అయినా దేవుడు, ఎవరైనా ఏమండి, అవునా కదా? మన కోసము మన కొరకు భూమి మీదకి వచ్చాడు. ఏమండి, మన నిమిత్తము కొంతకాలం భూమి మీద కనబడి పరలోకమునకు వెళ్ళాడు. మన కోసమే అక్కడ స్థలాలు సిద్ధపరచుని యేసు దేవుడు చెబుతుంటే, మళ్ళా నేను వస్తున్నాను మీ దగ్గరికి అని చెబుతున్నాడు యేసు ప్రభు వారు. వచ్చిందాకా మనం ఏం చేయాలా? ప్రార్థనలో మెలకువతో కనిపెడతా ఉండాలండి. ప్రార్థన అంటే చాలా 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 ఇష్టము దేవునికి. ఆ ప్రార్థనలో నీ పాప జీవితాన్ని ఒప్పుకొని, ఏమండి, నీ దోష పాపాలన్నిటిని ఒప్పుకొని, నన్ను క్షమించు ప్రభువా నీ దేవుడిని అడిగితే నేను క్షమించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడా లేడా? దినవృత్తాంతాల గ్రంథం చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథము. ఏమండి, ఇన్ని లేఖనాలు నాకు తెలుసు, నేను చూడకుండా చెబుతున్నాను ఇప్పుడు మీకు చెప్పే అన్నీ. బైబిల్ని నేను మీకు చూడకుండా చెబుతున్న ఈ వచనాలన్నీ, ఇవన్నీ నాకు తెలుసు. అలాగని నేను ప్రార్థన మానేమంటారా? ఏమా, ఇప్పుడు మీకు చెప్పిన అధ్యాయాలు వచనాలన్నీ బైబిల్ చూడట్లేదు, నేను చూడకుండా నాకు అన్ని గుర్తే ఉన్నాయి, చెప్పేస్తున్నాను. అలాగే నేను ప్రార్థన మానేలా? ప్రార్థన చేయాలా? ఏమండి, మీకు ఏ లేఖనం తెలియదు, మరి ఏ అధ్యాయం తెలియదు, మీరేం చేయాలా? మాకు తెలియదండి, అలాగే చేతులు ఎత్తేస్తున్నారా? అదేంటి, ప్రార్థన తెలీదా? ప్రార్థన చేసుకుంటే తెలీదా? అందుకే తెలియకపోతే నేర్పిస్తున్నాడు దేవుడు. ఎవరు ఇక్కడ అన్నాడు? దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాను. చూడండి, ఏమండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14 నుంచి చదవండి ఒకసారి. జనులు తగ్గించుకొని ఏం చేసి? ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గములను వదిలిన ఎడల ఆకాశము నుండి వింటా అన్నాడా లేదా? ప్రార్థన వింటా అన్నాడా లేదు బాబు? మరి అప్పుడు ఏం చేయాలి? మనం చేయాలా? ఎన్నిసార్లు చేస్తున్నారు? ఎన్నిసార్లు తింటున్నారు? మాట్లాడండి. ఎన్నిసార్లు తింటున్నారు బాబు? పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనం. అంటే అప్పుడు ఎన్నయ్యి? 3 పూటలయ్యి. ఎందుకని తింటున్నావు అలాగా? తినాలని తింటున్నావా? ఏమండి, ఎందుకు తింటున్నావు అలాగా? మాట్లాడాడే. తినేది కూడా తినట్లేదా? ఎందుకు? బ్రతకాలని తింటున్నారా? ఆకలేసి కదా? అయితే ఆకలేసి కదా తింటుంది? ఆకలి ఎత్తేనే తింటున్నాం. ఆకలి లేకపోతే తింటావా? తిను. ఆకలేసి తిన్నది ఏం చేస్తుందంటే నీ శరీరాన్ని బ్రతికిస్తుంది. అలాగే నీ ఆత్మను బ్రతికిస్తుందా? లేదు. నీ ఆత్మను బ్రతికించేదే ప్రార్థన. పాపము చేయనీయకుండా కాపాడేదే ప్రార్థన. నువ్వు బలహీనుడు కాకుండా బలపరిచేదే ప్రార్థన. నువ్వు భక్తిహీనుడు కాకుండా భక్తిలో నిలబెట్టేదే ప్రార్థన. ప్రార్థన ప్రార్థన. అందుకే దేవుడు అంటున్నాడు, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని క్షమించి దేశమనే స్వస్థపరుస్తానన్నాడు. ఏం ఆలకించిన దేవుడు? అందుకు ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి మనం? ప్రార్థనకి ఎన్ని అడుగులు ముందేయాలా? ప్రార్థనకు ఎంతగా ముందుగా సిద్ధపడాలా? తర్వాత చేద్దాంలే ప్రార్థనని ముందు పనులు చేసుకొస్తున్నావు, తర్వాత వెళ్దాంలే ప్రార్థనకి వెళ్ళగానే అక్కడికి వెళ్ళి వస్తున్నావు. అవునా కదా?
అక్కడికి వెళ్ళి వచ్చామా లేదా? అక్కడికి వెళ్ళి వచ్చామా లేదా? ఎక్కడికంటే మార్కెట్కి వెళ్ళి వచ్చామా లేదా? వెళ్ళి వచ్చేసాం కదా. అక్కడికి వెళ్ళి వచ్చామా లేదా? అక్కడికి వెళ్ళి వచ్చారా లేదా? కూరగాయలకి వెళ్ళేదా? ఏమండి? తర్వాత వెళ్ళొచ్చులే ప్రార్థనకి, ముందు అక్కడ వెళ్ళరండి. వాళ్ళు రమ్మన్నారు, వాళ్ళు ఏదో ఇస్తా ఉన్నారండి కదా, వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారండి కదా, ఆలకించరా ఒకసారి. ప్రార్థనకి 1 గంట లేట్ అయినా పర్లేదు, ప్రార్థనకి 1 గంట లేట్ అయినా పర్లేదు అంటే 5 ముందు అడిగి రావాలంట. ఏమ్మా రమ్మన్నావంట, ఏమి ఆమంటే ఊసిలో పెడుతుంది ఆమె. అలా 12 అయిపోతుంది, ఇంకేం వెళ్తావులే, అయిపోయింది ప్రార్థన. ఆమేన్. ఇంటికాడే ఇలా జరుగుతున్నాయి కదా మన జీవితాల్లో. అలా కాదండి. ముందు నీ జీవితానికి ఏది ఏమండి ప్రాముఖ్యమైనదంటే ప్రార్థనే. నీ జీవితానికి, నీ బ్రతుకుకి, నీ కుటుంబానికి, నీ కుటుంబ సభ్యులకు అవసరమైనది ఏంటంటే ప్రార్థనే. నేను నేర్చుకున్నది ప్రార్థన మొట్టమొదట మా అమ్మ దగ్గర. దేవునికి స్తోత్రం. మా అమ్మ నా చిన్నపిల్లప్పుడు 10-15 సంవత్సరాల వయసప్పుడు నేను బాగా చూసేవాడిని మా అమ్మని. మా అయ్యి కూడా చేసేవాడు, కానీ మా అమ్మ చేప ప్రార్థనలో ఉండేవాడు కాదు. మా అమ్మ ప్రార్థన ఎక్కువగా చేసేది. ఆ ప్రార్థన ప్రభావం ఏం చేసింది ఆ కుటుంబాన్ని అంటే భద్రపరిచాడు దేవుడు. పిల్లల చుట్టూ, పెద్దల చుట్టూ కంచె వేశాడు దేవుడు. ఏమండి? ఎంతకాలము బ్రతకాలా, ఎన్ని సంవత్సరాలు బ్రతకాలా అన్నది దేవుని లెక్క, కానీ భూమి మీద మమ్మల్ని బ్రతికిస్తూనే ఉన్నాడు దేవుడు. ఉన్నాడా లేదా? ఏమండి? అది మా అమ్మ ప్రార్థన, నా తల్లి ప్రార్థన. విశ్వాసముతో ప్రార్థన చేసింది. డబ్బులు లేవు, అధికారాలు లేవు, ఏమండి, సమాజంలో గుర్తింపు లేదు, కానీ సంఘములో విశ్వాసురాలు నమ్మకమైన దేవుని కొరకు కనిపెడుతూ ప్రార్థన చేసేది. అర్ధరాత్రి లేచేదే మా అమ్మ, అర్ధరాత్రి ప్రార్థనలు చేసేది. నేను ఆలకిస్తూ ఉండేవాడిని. మా పిల్లలు, మా తమ్ముళ్ళు అందరూ పడుకుండేవాళ్ళు, కానీ నేను మాత్రం ఆలకిస్తూ ఉండేవాడిని అండి. నాకేంటో కానీ చిన్నప్పటి నుంచి నాకు మెలకు ఎక్కువ ఉందే. నాకు చిన్న శబ్దం రాగానే మెలకు వచ్చేస్తూ ఉంటుందండి. ఇప్పుడు కూడా అంతే. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. నాకు దేవునికి స్తోత్రం. అది ఉండటం వల్ల నాకు మేలు అంటారా కాదంటారా? బైబిల్లో ఉందా మాట? ఏముంది? మర్చిపోయారు అప్పుడే. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండు అన్న మాట ఉందా లేదా? అంటే చిన్న శబ్దం నీ చెవిన పడగానే నీకేమవ్వాలా? మేల్కొలుపు వచ్చేయాలా? మేల్కొలుపు దేవుడు ఇస్తున్నాడని నువ్వు గుర్తించి అంటే నేను మాట చెప్పే, ప్రభువా ఇప్పుడు నిద్రలో నన్ను మేల్కొలిపావు, నా ప్రభువా ఎందుకని నన్ను మేల్కొలిపావు, నాకెందుకు ఈ మేల్కొల్పని మనసు ఇచ్చావు అని 2 మాటలు చెప్పే దేవునికి తప్పగా ఆలకిస్తాడు. ఏమండి? వెంటనే నీకు దేవుడు జవాబిస్తాడు. ఆ అర్ధరాత్రి ఏ మాట వినబడదు కాబట్టి ఇక దేవుని మాటే నీ చెవికి వినబడుతుందండి. దేవుడు అప్పుడు చెప్తాడు, నీవు ఇలా చేయి అని. వెంటనే అవన్నీ నువ్వు సిద్ధపరచుకుంటావు. అదే నా ఉద్దేశం. ఈరోజు మీ ముందులో నిలబడ్డానంటే దానికి కారణం అదే. బాబు, బైబిల్ నాకు తెలియదు, బైబిల్ గ్రంథాన్ని నేను చదవలేను, కానీ దేవుడే బయలుపరిచి ఈరోజు మీ అందరికీ వాక్యమును ప్రకటిస్తున్నాడు దేవుడు. ఈ అందరికీ నచ్చుతుందా లేదా మరి నాకు తెలియదు, కానీ దేవుని మాటలు మీ అందరికీ వినిపించమని దేవుడు నన్ను ఏం చేశాడంటారు? సిద్ధపరిచాడు, నిలబెట్టాడు, మాట్లాడిస్తున్నాడు. ఇప్పుడు మీతో మాట్లాడేది నేను కాదు, కానీ నా దేవుడు తన ఆత్మ ద్వారాగా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎన్ని వాక్యాలన్నీ ఎక్కడున్నాయి నాకేం తెలుసు? నేను ఇలాగ చెప్తానని మీకు తెలుసా బాబు? నేను ఇలాగా చెప్తానని మీకు తెలుసా? తెలియదు కదా. అంటే ఇప్పుడు దేని మీద వస్తుంది మన ప్రసంగం అంతా? ప్రార్థన. ఆ ప్రార్థన చేసిన భక్తులు ఎవరు? మోసే, అహరోను, సమూయేలు, లేక దానియేలు, దావీదు, ఎస్తేరు, రూతు అనొచ్చు మనం. అయితే ఇప్పుడు మనం కూడా ఏం తెలుసుకోవాలని వాక్యంలో ఉంది?
ప్రార్థనే 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 చేయమని దేవుడు నీకు వాక్యం ద్వారాగా తెలియపరుస్తున్నాడు. ఇదే గట్టిగా పట్టుకోండి. ఏమండి, ఈ ప్రార్థన అనే అంశాన్నే గట్టిగా పట్టుకొని నువ్వు ఎప్పుడు మెలకొతే అప్పుడు ప్రార్థన చేయి. నీకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ప్రార్థన చేయమ్మా. ఖాళీ దొరకదు కదా, దొరకదు, పనులు ఎక్కువ కదా. కానీ దొరుకుతుంది ఏదో సమయంలో. పనులు ఎన్ని ఎక్కువ ఉన్నా సరే కానీ ఖాళీ దొరకదా? దొరుకుతుంది. ఖాళీ సమయం నీకు దొరుకుతుంది. ఆ ఖాళీ సమయాన్ని వెంటనే ఏం చేయాలంటే, దేవా నాకు ఈ సమయం ఇచ్చే స్తోత్రము నాయన, ప్రభా ఇదిగో పనులను చేసుకొని ఇంటికి వచ్చాను ప్రభా, నీకు స్తోత్రము తండ్రి. ఇదే ప్రార్థన. ఇలాగా నువ్వు ఇటు వచ్చినప్పుడల్లా, నీకు నచ్చినప్పుడల్లా, నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసి చూడండి. ఒక వారం రోజులు లేక ఒక నెల రోజులు, అప్పుడు మీ ఇళ్లల్లో, మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అప్పుడు మీరే చెబుతారు. వచ్చి మీరే చెబుతారు. మొన్న ఒక ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళాను నేను. ఆమెకి 2 కూతుర్లు. పెద్ద కూతురుని వాడరోలు ఇచ్చింది, చిన్న కూతురునేమో నాగార్జున సాగర్ ఇచ్చింది. ఆ రెండో కూతురికేమో 2 ఆడపిల్లలు పుట్టి, అంటే 2 కవలలు కాదు కానీ 2 ఆడవాళ్ళు. వాళ్ళకి 2 సార్లు కానుపుకి 2 ఆడవాళ్ళు పుట్టారు. మళ్ళీ 3వసారి కానుపు ఉంచుకుంది ఆ అమ్మాయి. ఏమండి, 3వసారి కానుపు ఉంచుకొని దేని కొరకు ఉంచుకుంది అంటే, మగబిడ్డ కావాలి అంటుంది. మగబిడ్డ ఆడబిడ్డ లోపల ఉన్నది ఏమో తెలుస్తుంది, నీకు నాకు తెలుస్తుందా? ఏమో తెలుస్తుందా? ఎవరికి తెలియదు కదా. కడుపులో ఉంది బిడ్డ, అది ఆడబిడ్డ మగబిడ్డ ఎవరు తెలుసు? పాస్టర్ గారు ఇది అది అది ఇది అంటుంది. నువ్వు పాస్టర్ గారికి ఇష్టం అనుకో, నేను ఎప్పుడు కలిసేసాను ఆమెని. నాకెందుకు ఆ పదం ఇష్టం ఉంటుంది నాకు. ఏమండి, జాగ్రత్త వినాలి, మీరు చాలా జాగ్రత్త వినాలి. నేను అక్కడ ప్రార్థన చేశా, ప్రభువా నీ చిత్తం ఆశించి అడుగుతున్నాం, అది నీ ఇష్టం, ఆమేనని చెప్పి ఇంటికి వచ్చా. కళ్ళు మూసుకో ప్రార్థన చేసిన తర్వాత నాకేమనిపించిందంటే, తప్పగా ఈసారి పుడతాడేమో మగబిడ్డ అన్నాను నేను గుబిక్కొని. ఇదేంటి, ఆమె ఆశ్చర్యంగా చూస్తుంది. 2 ఆడపిల్ల పుట్టారు కదా, 3వది కూడా ఆడపిల్ల పుడుతుంది అంటుంది ఆ అమ్మాలమ్మ. తర్వాత ఏంటి ఇప్పుడు కావాలన్నావు కదా అంటే, ఎందుకో నా కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేసిన తర్వాత ఇక ఏ మాట చెప్పాలో నా నోటంటే ఆ మాట వచ్చేసింది. జరుగుతుందంటారమ్మా అలాగా? నెరవేరుతుందా బాబా? అలాగా నెరవేరుతుందంటారా? అది దేవుని చిత్తం, అది దైవ కార్యం, అది మానవులు చేసేది కాదు కదండి. అందుకు మనం ఏం చేయాలా? ప్రార్థనతో దేవునికి చెప్పాలా, నీ చిత్తం అనాలా. నీ ఇష్టం ప్రభా, నేను అడుగుతున్నానని కాదు కానీ నీవు ఏది చేయాలనుకున్నదే చెయ్యి, ఆమేనన్నాను. అలాగే మగబిడ్డ పుట్టాడు. ఆమె సంబరం ఇంతంత కాదు. దేవుని బిడ్డారా, మన అవసరాలన్నీ మన దేవునికి తెలుసు. నువ్వు ఇది కావాలి అది కావాలని అడగని అవసరం లేదు. ఏమండి, దేవుని నీకు నాకు ఏమి ఇవ్వాలో నేను చాలా బాధపడ్డా, చాలా బాధపడ్డా. నాకు ఇచ్చాడా? ఇస్తాడా? నేను అడిగినది ఇచ్చేస్తాడా? అయ్యా పాస్ గారు అలాగే ఇచ్చేస్తాడా? నాకే ఎవడో, నాకు ఆడపిల్లరా బాబు దేవుడా, నాకు ఆడపిల్లరా దేవుడా, నాకు మగపిల్ల 2 ఇచ్చావు కానీ అని నేను చాలా ప్రార్థన చేశాను ఆడపిల్ల కోసం. అండి అడుగుతారా ఎవరన్నా? వేసి అడుగుతారా? ఆడపిల్ల ఏమన్నా అడుగుతారమ్మా? అడుగుతారా? ఎవరు అడుగుతారు? మగోళ్ళు కన్నవాడు అడుగుతాడు, ఒక ఆడపిల్ల ఇవ్వరు, ఒక ఆడపిల్ల ఇచ్చాడా? లేదే. మరి నాకు ఎందుకు ఇవ్వలేదు? ఆలోచించాలి మరి. ఏమండి, అంటే ఇలాగా మనం అడిగితే ఇచ్చేస్తాడా దేవుడు? నో. నువ్వు అడగకపోయినను అడిగినాను దేవుడు చేసేది చేస్తాడు, దేవుడు ఇచ్చేది ఇస్తాడు. అయితే మనం ఏం చేద్దాం? ప్రార్థన చేయాలా. అలాగే నీ కోరికలతో చెప్పొద్దు దేవునికి. ప్రభా నీ చిత్తం, ప్రభా నీ ఇష్టం, నువ్వేం చేసినా పర్లేదు, నువ్వేమిచ్చినా పర్లేదు ప్రభా, నువ్వు ఇస్తావు, ఇచ్చే దేవుడు. అలాగనే మన దేవునికి ఏం చేయాలా? ఎప్పుడు ప్రార్థన ఎక్కువ చేయండి అమ్మా, ఎక్కువ ప్రార్థన చేసుకోండి అయ్యా, ఎక్కువ ప్రార్థనలో ఉండండి బాబు. నన్ను ఈరోజు ఈ స్థాయికి తెచ్చిందంటే దేవుడు ప్రార్థన ఒకటేనయ్యా. నేను ఎక్కడ ప్రార్థన చేసేవాడినో, ఎప్పుడు ప్రార్థన చేసేవాడినో నేను అవన్నీ మీకు చెప్పలేను. కానీ నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది దేవుడు ప్రార్థన జీవితమే. నాకేం తెలుసు? లేకపోతే నాకేం వచ్చండి? మీకంటే ఇంకా తక్కువవాడిని నేను ఇంకా చెప్పాలంటే. సమాజపరంగా చూస్తే నేను చాలా చిన్నవాడినే.
నేను ఒక పెద్దను కాదు, ఒక అధికారిని కాదు, ఒక ఎమ్మెల్యేని కాదు, ఒక ఎంపీని కాదు, ఒక ప్రెసిడెంట్ కాదు, సామాన్యును. కానీ ఈరోజు దేవుడు ఎలా పెట్టాడు ఇక్కడ? ఏమండి, ఒకవేళ యాజకత్వం ఉంటే యాజకత్వం కూడా చేసేవాడిని కదా. ఏమండి, అంటే యాజక ధర్మం అంతా యేసుప్రభుతో తీసివేయబడింది. యాజకత్వం చేయనవసరం లేదు, కానీ వాక్యమును ప్రకటించు అన్నాడు దేవుడు. ఒక్కనే వాక్యమును ప్రకటించు. అదే యాజకత్వం, అదే నాయకత్వం, అదే నీకు అధికారం అన్నట్లుగా మోసేను, అహరోను, సమూయేలు ప్రవక్తలు లాంటి వారిని నా కళ్ళ ముందు పెట్టి దేవుడు ఆ రీతిగా ఈ దీనుని కూడా, ఈ దరిద్రుని కూడా దేవుడు ఈరోజు నిలబెట్టాడంటే ఇది దేవుడు చేసిన కార్యం కదా. ఇదంతా మీరు చూడలేదా? ఇదంతా మీకు తెలియదా బాబు? తెలుసు. అందుకు మీరు కూడా ఎక్కువగా ప్రార్థన జీవితమే కలిగి ఉండండి. ఏదైనా సాధిస్తుంది ప్రార్థన. దేనికైనా దేవుడు స్పందిస్తాడు ప్రార్థన. ప్రార్థనతో నేను భూలోకను కూడా జయించగలుగుతా. ఏమండి, ప్రార్థనతోనే ఈ లోకాన్ని జయిస్తా. ప్రార్థనే విశ్వాస ప్రార్థనది. ఏ ప్రార్థన? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఏమండి, చనిపోయిన కూడా బ్రతికిస్తుంది. సమాధిలోకి వెళ్ళిన వాడిని కూడా లేపుతుంది. దేవు రాజ్యాన్ని కూడా నిన్ను చేరుస్తుంది. ఆ ప్రార్థన చేశారు ఈ భక్తులందరూ. యేసు ప్రభు ఎలాంటి దేవుడు అండి? యేసు ప్రభు ఎలాంటి దేవుడు బాబు? ఎంత గొప్ప దేవుడు అండి! అలాంటి దేవుడే ఈ లోకానికి వచ్చి ప్రార్థన చేశాడంటే నీకు నాకు ఆ ప్రార్థనే చేయమని చెప్పట్లేదా? ఏమా, అదే చదవండి ఒకసారి లూకా సువార్త. ముగించేస్తాను, టైం అయిపోయింది. నా టైం అయిపోయింది, మీరందరూ లేటుగా వస్తున్నారు అనుకోండి, అది మీట్ అయ్యాలి అవి. అది ఏం చేయాలంటే మనం అందరం బాబు, ఏం చేయాలంటే మనం అందరం? మీరు వెళ్ళలేదు ఎవరన్నా? మీ బైబిల్లో చూడండి, మా లూకా సువార్త 18వ అధ్యాయం చూడండి. మీ బైబిల్లో చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం మొదట వచ్చిన చదవండి. ఆ వాక్యం ఉంది, అమ్మాయి చదివిన వాక్యం. లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచ్చును. బైబిల్ చదివి వాళ్ళందరూ తీయండి ఒకసారి, పురుషులు కూడా తీయండి. తీసారా అందరూ? తీసారా? ఆ 18వ అధ్యాయంలో వచ్చిన చదువు ఒకటే చూడండి. అర్థం దొరికిందా? ఇంకా వాడికి తిరిగేస్తున్నాడు, ఇంకా ఆ పుస్తకం ఇంకా అలా తిరిగేస్తున్నాడు ఆయన. ఇంకెప్పుడు తెస్తాడు? మరి సాయంత్రంగా తెస్తాడేమో. ఏముందంటే అక్కడ, వారు ఇసుక సిరాక పడక నిత్యము ప్రార్థన చెయ్యి ఉండవలనని ఈ మాటలు వారితో చెప్పాడు. యేసుప్రభు మరి చెప్పిన మాట అది. మరి మన విశ్వాసము ఎలా ఉండాలంటే సిరాక పడకూడదు. 12:30 అయిపోయింది, ఇంకా వదలలేదేంటని చాలామందికి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అరే 1 గంట దాకా ఉండినటువంటి ఇవ్వాలా అని కొంతమంది బాధపడుతున్నారు. అలా అనొచ్చా? అలా అనకూడదు. ఎంతసేపైనా చెప్పండి, ఎంతసేపైనా వాక్యం వింటానని ఆశ నీలోని నాలోని మనందరిలో పెరగాలని దేవుడు ఈ వాక్యం ద్వారాగా తెలియపరిచాడు. అందుకని దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీ ప్రార్థనకి జవాబు ఇస్తానడా లేదా? ఎవరి ప్రార్థన అంటే అది? ఏమండి, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నానన్నాడు దేవుడు. అంటే ఒకవేళ మనం దరిద్రులం అయితవచ్చు, దీనులు అయితవచ్చు, ఏమీ లేనివారు అయితవచ్చు, ప్రార్థన ఉంది. ప్రార్థన ఉంది. ప్రార్థన చేయండి. మీ ప్రార్థనల వైపు దేవుడు తిరుగుతున్నాడని వాక్యం ద్వారాగా మనం తెలుసుకున్నాం కనుక సహోదరులారా, స్నేహితులారా, దేవుని బిడలారా, ఎక్కువగా ప్రార్థననే ఉపయోగించుకున్న వారు సింహాల లోర్లు ముప్పించేశారు, అగ్ని మంటలను చల్లార్చేశారు. ఏమండి, సొదొమ గొమొర్రా ప్రాంతంలో పడ్డ కీడు నుండి తప్పించబడ్డారు. ఏమండి, శాపాగ్రస్తమైనది నిలివేయ మహాపట్టణము ప్రార్థన చేసి శాపాలు తొలగించుకున్నారు. ఏమండి, ప్రార్థన చేసి పాపాలు తొలగించుకున్నారు, ప్రార్థన చేసి దీవించబడ్డారు, ప్రార్థన చేసి ఆశీర్వదించబడ్డారు. ప్రార్థన చేద్దాం, మనము కూడా ప్రార్థనే చేద్దాం. నేనైతే చేస్తున్నాను మీకోసం. ప్రతిరోజు నేను లేచి వస్తున్నాను. ఇవాళ కూడా లేచాను, వర్షమని ఇంటికాడ ఆగిపోయా. ఏమండి, ఇవాళ లేచాను, వర్షం బాగా మొత్తేస్తుంది, చర్చిలోకి రాలేకపోయాను. నేను మనసులో ప్రార్థన చేసా, బయట కూర్చున్నా, కాసేపు ప్రార్థన చేసుకున్నా.
ఏంటి ప్రభా నువ్వు వర్షం వల్లే వస్తాను కదా, నువ్వే వచ్చావా నా దగ్గరికి అన్నట్లుగా నేను అనుకున్నాను. వాక్యం ఉంది అది. ఏమండి, దేవుడు ఎలా వస్తాడంది వాక్యం ఉంది, వర్షం వల్లే వస్తా నీ వద్దకు అని ఉంది బైబిల్లో. అలా నేను ఇంటికాడ కూర్చొని బల్ల మీద కూర్చొని బయట అలా అనుకున్న, ప్రభా ఈరోజు నా దగ్గరికే నువ్వు వచ్చావా అని నేను హృదయంలో సంతోషించా. స్తోత్రం చెప్పే దేవునికి. నేను ఇవాళ ఆలయానికి వెళ్ళకపోయాను ప్రభా, నువ్వే నా దగ్గరికి వచ్చావా, వర్షంలాగా వస్తానన్న మాట నెరవేర్చావా. అలాగని నేను కాసేపు బలం మీద కూర్చొని ఏమైనా అనుకొని ప్రార్థన చేసుకుని ఇంట్లోకి వెళ్ళి పడుకున్నా. ఆయన నిద్ర రావట్లేదు. ఏమండి నా టైము, ఏమండి 4 గంటల టైం కదా, నిద్ర రాదు నాకు. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, మీరు కూడా మనము కూడా అందరం కూడా ప్రార్థనతోనే దీవించబడతాం. సమూయేలు ప్రార్థనతో కదా గొప్పవాడయ్యాడు. ఏం బాబు, సమూయేలు అన్న అతను ప్రార్థనతోనే గొప్పవాడయ్యాడు. ఆ బిరుదులను దేవుడు ఇచ్చాడు. న్యాయాధిపతి, దీర్ఘదర్శి, ప్రవక్త, ఏమండి యాజకుడు, 4 బిరుదులు వచ్చాయి సమూయేలుకి. పేరైతే సమూయేలే కానీ 4 బిరుదులు వచ్చాయి ఆయనకి. ఎలాగొచ్చాయంటే ప్రార్థనతోనే. మోసే అన్నవాడు ఎవరు, గొర్రెలు కాసుకునేవాడు, మేకలు మేపుకునేవాడు, ప్రార్థన చేశాడు. దేవుడు నాయకుని చేశాడు మోసేను. ఏమండి, అహరోను వాళ్ళ అన్నయ్య, మోసే గారు వాళ్ళ అన్నయ్య. ఆయన ఏ పని చేసాడో దాని పని ఆయన చేసుకుంటే పని, కానీ దేవుడు యాజకత్వం ఆయనకి ఇచ్చాడు. వీళ్ళందరూ కూడా అలాగే. మరి మనము కూడా, నేను ఈరోజు మీ ముందు ఉన్నాను అంటే ప్రార్థన వల్ల నన్ను దేవుడికి తిరిగి తీసుకొచ్చాడు. మీరు కూడా ప్రార్థన చేయండి అమ్మా, మీరు కూడా ప్రార్థనలో ఉండండి. స్త్రీలైనా పురుషులైనా ఎక్కువగా ప్రార్థన చేసుకొని దేవుని చేత దీవించబడుదురుగాక. ఈ వాక్యమును మన వినికిడిలో బలపరచునుగాక. సాక్ష్యం ఎవరైనా ఉంటే రండి, సాక్ష్యం చెప్పాలి వారండి. మౌతి అయ్యా. దేవుని నామానికి వందనాలు.